మద్యం కుంభకోణం, మాజీ సీఎం ఇంట్లో సిబిఐ సోదాలు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత భూపేష్ బఘేల్పై మద్యం కుంభకోణం కేసు ఉచ్చు బిగుస్తుంది. తాజాగా ఆయన ఇంట్లో సిబిఐ సోదాలు నిర్వహిస్తుంది. రాయ్పూర్, బిలాయ్లోని ఆయన నివాసాల్లోని సిబిఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బఘేల్కు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్ పోలీసు అధికారి ఇంట్లోనూ ఈ దాడులు జరుగుతున్నాయి. తాజా సోదాలపై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులోనే ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఇదే కేసుకు సంబంధించిన బఘేల్ ఆయన కుమారుడు చైతన్య నివాసంలోనూ ఈడీ అధికారులు కూడా దాడులు చేశారు. ఈ సందర్భంగా 30 లక్షల నగదు, ఈడీ అధికారులు దాడి చేసిన నేపథ్యంలో 30 లక్షల నగదు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ తనిఖీల అనంతరం తిరిగి వెళ్తున్న ఈడీ అధికారుల వాహనాలపై మాజీ ముఖ్యమంత్రి బఘేల్ కార్యకర్తలు, నిరసనకారులు అంటే బఘేల్ యొక్క ఫాలోవర్స్ ఈడీ అధికారుల వాహనాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు అధికారులకు గాయాలైనట్లు, పలువురు వాహనాలు ధ్వంసమైనట్లు తెలుస్తుంది. అయితే ఇది ఒక సంచలనం అని చెప్పచ్చు. ఎందుకంటే భూపేష్ బఘేల్ కాంగ్రెస్ గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. కాంగ్రెస్ వైపు ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆయన ఎన్నికలకు ముందు ఇతనిపై పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. మద్యం కుంభకోణం కేసు ఒకటైతే, బెట్టింగ్ యాప్ కేసు కూడా ఇతనికి దుబాయ్తో లింకులు ఉన్నట్టు ఎన్నికలకు ముందు బాగా వైరల్ అయింది వార్తలు. అయితే ఈయనపైన తాజాగా 2 కేసులు, ఒకటేమో బెట్టింగ్ యాప్, ఇంకోటి మద్యం కేసు. దీంతోనే ఇప్పటికే మద్యం కేసు సంబంధించిన ఈడీ సోదాలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా సిబిఐ కూడా మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. దీనిపైన దాదాపుగా ఇతనికి ఈడీ సిబిఐ ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇతనికి కూడా జైల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇలా అవినీతి కుంభకోణం జరిగినట్టు, ఈ మద్యం కుంభకోణం జరిగినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా బెట్టింగ్ యాప్లో కూడా ఇతనికి కొంచెం ఇతనికి సంబంధాలు ఉన్నాయని కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దానిపైన కూడా కేసు నడుస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం, తదుపరి పరిణామం వరకు ఏం జరుగుతుందో వేచి చూద్దాం.